హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో మటన్ కర్రీ చేశానండి. ఇలా గ్రేవీగా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. అలాగే చికెన్ బిర్యానీ చేశానండి. చూసారా, పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. అలాగే పెరుగులోకి వైట్ రైస్ పెట్టుకున్నాను. ఈ సండే మీ ఇంట్లో ఏం స్పెషలో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి 1/2 కిలో మటన్కి ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, శుభ్రం చేసుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి. గ్రేవీ కోసం ఒక 2 టమాటాలు కట్ చేసుకుంటున్నానండి. మీలో ఎవరికైనా స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, అలాగే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్నా పావని 27 డిజైన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు అందులో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలు ఉంటాయండి. మీకు ఆ ఛానల్ నేమ్ వచ్చేసి వీడియో మీద మెన్షన్ చేస్తానండి. ఫాలో అవ్వండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి కర్రీకి కావాల్సినవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్లో కుక్ చేసుకుంటే మటన్ అనేది చాలా మెత్తగా కుక్ అవుతుంది. అలాగే నార్మల్గా కుక్ చేస్తే టైం ఎక్కువ పట్టేస్తుందండి. అందుకని కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఇలా గరిటతో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకొని మరలా ఒకసారి ఇలా తిప్పుకుంటూ వేగించుకోవాలి. చూసారా, వేగిపోయింది కదా. ఇందులోకి కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకుంటూ వేగించుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నానండి. టమాటాలు మగ్గేంత వరకు ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి. ఒక పక్కన రైస్ అన్నది పెట్టేసుకుంటున్నానండి నేను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి టమాటాలు మొత్తం మగ్గిపోయాయి కదండి. ఇందులోకి ముందుగానే శుభ్రం చేసుకున్న ఒక 1/2 కిలో మటన్ వేసేసుకుంటున్నానండి. చికెన్ బిర్యానీ వీడియో ఈ వీడియోలో పెట్టలేదండి. లెంత్ ఎక్కువైపోతుంది అనేసి పెట్టలేదు. ముందు వీడియోల్లో ఆ వీడియో కూడా పెడతాను. వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి. కలిపేసుకొని కుక్కర్ మూత రివర్స్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో అలా మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, మటన్ నుంచి వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందో. ఇలా ఒకసారి కదిపేసుకొని ఇందులోకి 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత ఇలా రివర్స్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకోవాలండి. చూసారా, వాటర్ అన్నది ఇంకా బయటకు వచ్చింది. ఇలా మగ్గనిచ్చుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల కారం, అలాగే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి నేను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం, సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత
ఒకసారి ఈ విధంగా గరిటెతో మొత్తం కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం అంతా మీట్ మసాలా వేసుకున్నానండి నేను, మటన్ మసాలా వేసుకొని మొత్తం గరిటెతో కలిపేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకోండి. ఒకసారి ఈ విధంగా గరిటెతో మొత్తం కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఒకవేళ మీకు కారం అలాగే సాల్ట్ ఏదైనా పడుతుంది అని అనుకుంటే ఇక్కడే యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత విజిల్ పెట్టుకొని ఒక 8-9 విజిల్ దాకా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, గ్రేవీగా మటన్ చాలా బాగా ఉడికింది కదండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా గ్రేవీగా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.